In this video, I am going to explain about how you are going to install Windows operating system in your laptop or PC. సో మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేయడానికి ఫస్ట్ మనకి 2 సాఫ్ట్వేర్స్ కావాలి. 2 సాఫ్ట్వేర్స్ కూడా ఇక్కడ కనిపించేవి. ఒకటి రూఫస్ అనేది ఇదొక సాఫ్ట్వేరు. అలానే నువ్వు ఏ ఆపరేటింగ్ సిస్టమ్ అయితే ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నావో దానికి సంబంధించిన ఒక ఇమేజ్ ఫైల్ కావాలి. నేను విండోస్ 10 ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఒక ఇమేజ్ ఫైల్ ఒకటి కావాలి. అలానే రూఫస్ అనే సాఫ్ట్వేర్ ఒకటి కావాలి. అది ఎందుకు అనేది నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. దీంతో పాటు ఒక పెన్ డ్రైవ్ కావాలి. సో పెన్ డ్రైవ్ అనేది మీరు ఆల్రెడీ పర్చేస్ చేసి అది మీరు ఇన్సర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. ఇన్సర్ట్ చేసిన తర్వాత ఫస్ట్ స్టెప్ ఏంటంటే మన పెన్ డ్రైవ్‌లోకి ఈ విండోస్ 10 అనే ఇమేజ్ ఫైల్‌ని కాపీ పేస్ట్ చేయకూడదు. అలా చేస్తే అది ఇమేజ్ ఫైల్ కింద మాత్రమే ఉంటుంది. కానీ ఈ యొక్క విండోస్ 10 ఏదైతే ఆపరేటింగ్ సిస్టమ్ ఉందో ఇమేజ్ ఫైలు, ఈ ఇమేజ్ ఫైల్ అనేది ఒక బూటబుల్ కింద అవ్వాలి నీ పెన్ డ్రైవ్. బూటబుల్ కింద అవ్వటానికి ఏం చేస్తున్నానంటే ఈ రూఫస్ అనే సాఫ్ట్వేర్‌ని యూజ్ చేస్తాను. లేదా మనకి పవర్ ఐఎస్ఓ అని డిఫరెంట్ సాఫ్ట్వేర్స్ మనకి మార్కెట్‌లో అవైలబుల్‌గా ఉన్నాయి. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది సాఫ్ట్వేర్ ఫర్ యూ ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఏ బూటబుల్ యూఎస్‌బీ. బూటబుల్ యూఎస్‌బీ కింద క్రియేట్ చేయడానికి మనకి రూఫస్ అనే సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాం. సో ఇప్పుడు నేను ఫస్ట్ స్టెప్ ఏంటంటే నా దగ్గర ఒక పెన్ డ్రైవ్ ఉంటే ఆ పెన్ డ్రైవ్‌లో డేటా మొత్తం ఎంప్టీగా డేటా ఏమి ఉండకూడదండి. ఒకవేళ ఉన్నా అది మొత్తం కూడా ఆటోమేటిక్‌గా డిలీట్ అయిపోయిద్ది ఈ ప్రాసెస్ చేసేటప్పుడు. ఒకవేళ ఉంటే డిలీట్ చేయొచ్చు. లేదంటే ఆటోమేటిక్‌గా డిలీట్ అవుతుంది. సో నీ దగ్గర నీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉంటే అది బ్యాకప్ తీసుకొని ఉంచుకోవాలి. సో పెన్ డ్రైవ్ ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇప్పుడు నేను బూటబుల్ కింద చేస్తున్నాను నా పెన్ డ్రైవ్‌ని. సో దానికి ఏం చేయాలంటే ఈ రూఫస్ అనే దాన్ని డబుల్ క్లిక్ చేయండి. యెస్ అని అడుగుతుంది. యెస్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇలా ఒక విండో వస్తుంది. ఈ విండోలో నేను పెన్ డ్రైవ్‌ని ఇన్సర్ట్ చేసినామంటే ఆ పెన్ డ్రైవ్ ఇక్కడ డిటెక్ట్ అయిపోయిద్ది ఆటోమేటిక్‌గా. సో నా పెన్ డ్రైవ్ యొక్క కెపాసిటీ 32 జీబీ డిటెక్ట్ అయింది. అయిన తర్వాత ఈ విండోస్ 10 ఇమేజ్ ఫైల్ ఉంది కదా! విండోస్ 10 అనే ఇమేజ్ ఫైల్ ఉంది. ఆ ఇమేజ్ ఫైల్ ఎక్కడుంది? ఎఫ్ డ్రైవ్‌లో ఉంది. అంటే నా కంప్యూటర్‌లో ఏదో ఒక ప్లేస్‌లో పెట్టాను. ఆ లొకేషన్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సెలెక్ట్ అని క్లిక్ చేస్తే విండో ఓపెన్ అయ్యిద్ది. ఈ విండోలో ఇక్కడ మనకి దిస్ పీసీ అని క్లిక్ చేయగానే దీంట్లో ఎఫ్ డ్రైవ్‌లో క్లిక్ చేయగానే ఈ ఎఫ్ డ్రైవ్‌లో విండోస్ 10 ఇది ఇమేజ్ ఫైల్. అంటే ఆ ఇమేజ్ ఫైల్ నువ్వు ఎక్కడ ఉంటే అక్కడికెళ్ళి దాన్ని క్లిక్ చేసి ఓపెన్ అంటారు. ఓపెన్ అన్న తర్వాత ఇప్పుడు మీరేం చేయాలంటే స్టార్ట్ అని క్లిక్ చేయాలి. సో స్టార్ట్ అని క్లిక్ చేయగానే మిమ్మల్ని వార్నింగ్ అని చెప్పేసి ఒకటి అడుగుతుంది. సో ఇక్కడ ఓకే అని క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఆల్ డేటా ఆన్ డివైస్ విల్ బి డిస్ట్రాయిడ్ అంటే నీ పెన్ డ్రైవ్ ఏదైనా డేటా ఉంటే అది మొత్తం కూడా ఫార్మాట్ చేసేస్తుంది. ఓకే అని క్లిక్ చేయండి. సో ఫార్మాట్ అయిన తర్వాత ఇప్పుడు చూడండి ఫైల్స్ కాపీ అవుతున్నాయి. కాపీ ఐఎస్ఓ ఫైల్స్ అని చెప్పేసి మీకు మొత్తం అంటే ఆ ఇమేజ్ ఫైల్‌లో ఉండే డేటా మొత్తం ఎక్స్ట్రాక్ట్ చేసి మన పెన్ డ్రైవ్‌ని ఒక బూటబుల్ యూఎస్‌బీ కింద క్రియేట్ చేస్తుంది. ఎప్పుడైతే నీ పెన్ డ్రైవ్ అనేది బూటబుల్ యూఎస్‌బీ ఉంటదో అప్పుడు నీ పెన్ డ్రైవ్‌ని తోటి మన కంప్యూటర్‌లో ఒక ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్‌స్టాల్ చేయొచ్చు. సో ఫస్ట్ మనం బూటబుల్ యూఎస్‌బీ చేసాం ఇప్పటి వరకి. సో ఇలా బూటబుల్ కింద మనకి మాక్సిమం 4-5 మినిట్స్ పడుతుంది. మన పెన్ డ్రైవ్ యొక్క స్పీడ్‌ని బట్టి. సో నేను పెన్ డ్రైవ్ యూజ్ చేస్తుంది 3.0కి సంబంధించిన స్పీడ్‌ది కాబట్టి 4-5 మినిట్స్ పడుతుంది. అదే మీరు పెన్ డ్రైవ్‌లో 2.0కి సంబంధించిన వర్షన్ గాని వాడితే మీకు ఆల్మోస్ట్ 20 మినిట్స్ దాకా పడుతుంది. సో ఇక్కడ 100% కంప్లీట్ అయింది. కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ అబ్జర్వ్ చేస్తే రెడీ అని వచ్చింది. సో స్టేటస్ రెడీ అని ఉంది. అంటే ఈ పెన్ డ్రైవ్ ఇక బూటబుల్ కింద అయ్యింది. దీన్ని నేను క్లోజ్ చేస్తున్నాను. సో ఒక్కసారి క్లోజ్ చేసిన తర్వాత దిస్ పీసీలోకెళ్ళి పెన్ డ్రైవ్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇది నా పెన్ డ్రైవ్. ఈ పెన్ డ్రైవ్‌లో ఫైల్స్ ఒకసారి చూడండి. ఇంతకుముందు నేనేం చెప్పాను విండోస్ 10 సంబంధించిన సాఫ్ట్వేర్ ఇది. సో ఈ ఇమేజ్ ఫైల్ ఉంది. కానీ నేను పెన్ డ్రైవ్‌ని బూటబుల్ కింద చేసిన తర్వాత ఆ పెన్ డ్రైవ్‌లో ఫైల్స్ చూడండి ఎలా ఉన్నాయో. ఇమేజ్ ఫైల్ లేదు. దాంట్లో ఉండే ఒక సెటప్ ఫైల్, ఒక ఎగ్జిక్యూటబుల్ ఫైలు,
దానికి సపోర్టెడ్ ఫైల్స్ అన్నీ ఉన్నాయి. ఇలా ఉంటుంది. అలానే బూట్ అని ఒక ఫోల్డర్ క్రియేట్ అయ్యిద్ది. సో, ఇలా ఉంటుంది. అంటే ఇదంతా ఇలా ఫోల్డర్స్ కింద, ఫైల్స్ కింద ఎప్పుడొస్తదంటే, దాన్ని బూటబుల్ కింద చేసినప్పుడు వస్తుంది. ఓకే. ఇప్పుడు మనం బూటబుల్ కింద చేసాము. ఇప్పుడు నేను ఎలా ఇన్‌స్టాల్ చేస్తున్నాననే దాని గురించి చూడండి నెక్స్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏం చేయాలంటే పెన్ డ్రైవ్‌ని కంప్యూటర్‌కి కనెక్ట్ చేయండి. కనెక్ట్ చేసిన తర్వాత నీ కంప్యూటర్‌ని షట్ డౌన్ చేయండి. షట్ డౌన్ చేసిన తర్వాత పవర్ బటన్ ఆన్ చేయండి. పవర్ బటన్ అనేది మీరు ఆన్ చేసిన వెంటనే F12 అనేది బూట్ ఆప్షన్. సో, F12 ప్రెస్ చేయగానే ఇలా వస్తుంది విండో. కొన్ని ల్యాప్‌టాప్స్‌లో ఒక్కొక్క బూట్ ఆప్షన్ ఇస్తాడు. కొన్నిట్లో F9 ఇస్తాడు. సో, ల్యాప్‌టాప్ బట్టి ఉంటుంది. మీరు ఇంటర్నెట్‌కెళ్ళి ఇంటర్నెట్‌లో ఒకసారి మీ ల్యాప్‌టాప్ మోడల్ టైప్ చేసి దాని బూట్ ఆప్షన్ ఏంటని టైప్ చేస్తే ఆటోమేటిక్‌గా వాడు ఒక కీ చెప్తాడు. ఆ కీని ప్రెస్ చేస్తూ ఉంటే రీస్టార్ట్ చేసినప్పుడు కంప్యూటర్ ఆన్ చేసినప్పుడు పవర్ బటన్ ఆన్ చేయగానే ఆ కీ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్‌గా ఇలా వస్తుంది విండో. దీంట్లో మనం ఏం చేయాలంటే మన ఓఎస్ మొత్తం కూడా యూఎస్‌బీలో ఉంది. అంటే పెన్ డ్రైవ్‌లో ఉంది. ఆ పెన్ డ్రైవ్ ద్వారా మన కంప్యూటర్‌లోకి ఓఎస్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అందుకని ఆ పెన్ డ్రైవ్‌ని సెలెక్ట్ చేస్తున్నాను. ఇలా సెలెక్ట్ చేయగానే మనకిలా ఆ పెన్ డ్రైవ్ నుంచి బూట్ అయ్యిద్ది ఇప్పుడు. ఇలా ఒక విండో వచ్చింది. ఈ విండోలో ఇక్కడ సెకండ్ ఆప్షన్ వచ్చేసి లాంగ్వేజ్ అడుగుతుంది. ఇక్కడ టైమ్ అండ్ కరెన్సీ ఫార్మాట్. ఇక్కడ నేను ఇంగ్లీషు, ఇండియా సెలెక్ట్ చేస్తాను. ఓకే. సెలెక్ట్ చేసి ఓకే క్లిక్ చేయండి. తర్వాత నెక్స్ట్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్‌స్టాల్ నౌ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయండి. సో, దీంట్లో మనకి విండోస్ 10 హోమ్ అని, విండోస్ 10 హోమ్ ఎన్, ప్రో ఎడిషను, ఎడ్యుకేషన్ ఎడిషను, ప్రో ఎడ్యుకేషన్ ఇలా మల్టిపుల్ ఉంటాయి. ఇవన్నీ కూడా విండోస్ 10లో డిఫరెంట్ ఫ్లేవర్స్. సో, మనం ఏది ఇన్‌స్టాల్ చేసుకున్నా ప్రాబ్లమ్ లేదు స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. సో, నేనిప్పుడు విండోస్ 10 ప్రో ఎన్ సెలెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. తర్వాత ఇక్కడ సెలెక్ట్ చేసిన తర్వాత ఐ యాక్సెప్ట్ అని క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. దీంట్లో 2 ఆప్షన్స్ వచ్చాయి. అప్‌గ్రేడ్, కస్టమ్. నేను కస్టమ్ సెలెక్ట్ చేస్తున్నాను. సెలెక్ట్ చేశాక ఇక్కడ మనకి ఇక్కడ ఈ లాస్ట్ నుంచి అబ్జర్వ్ చేస్తే ఇదేమో ఈ డ్రైవ్, ఇది డి డ్రైవ్, ఇది సి డ్రైవ్. ఇక్కడ డ్రైవ్ నేమ్స్ ఏం కనపడవు. కెపాసిటీ మాత్రమే కనపడుతుంది. దాన్ని బట్టి నేను దీంట్లో ఫస్ట్‌ది జీబీలో పైనుంచి టాప్ నుంచి బాటమ్ చూసినప్పుడు టాప్ నుంచి బాటమ్ చూసినప్పుడు ఏదైతే జీబీలో ఉందో అది సి డ్రైవ్ అవుతుంది. దాని తర్వాత డి డ్రైవ్, దాని తర్వాత ఈ డ్రైవ్ అలా ఉంటాయి. సో, దీంట్లో ఈ టాప్‌లో నుంచి టాప్ నుంచి బాటమ్‌కి వచ్చేటప్పుడు ఏదైతే జీబీలో ఉందో దాన్ని సెలెక్ట్ చేసి డిలీట్ కొట్టాలి. అది మొత్తం అన్‌అలోకేటెడ్ స్పేస్ అయ్యిద్ది. దాంతోపాటు దానిపైన ఉన్నయన్నీ కూడా ఎంబీలో ఉంటాయి. అవి కూడా సెలెక్ట్ చేయటం, డిలీట్ క్లిక్ చేయటం, ఓకే కొట్టడం. మళ్ళీ సిస్టమ్ అని ఉంది. అది ఎంబీలో ఉంది. డిలీట్ కొట్టడం, ఓకే కొట్టడం. ఇప్పుడు అది మొత్తం అన్‌అలోకేటెడ్ స్పేస్ కింద మారిపోయింది చూడండి. ఇప్పుడు ఈ అన్‌అలోకేటెడ్ స్పేస్‌ని ఒక డ్రైవ్ కింద మనం క్రియేట్ చేయాలి. సో, ఇక్కడ 75.2 జీబీ ఫ్రీ డ్రైవ్ ఉంది. ఫ్రీ స్పేస్ కూడా అంతే ఉంది. అంటే ఈ సి డ్రైవ్ మొత్తం డిలీట్ చేసేసాం మనం. సో, అది మొత్తం ఎంప్టీగా ఉంది. దానికి ఒక డ్రైవ్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ న్యూ అని క్లిక్ చేయండి. ఇది ఎంబీలో వస్తుంది. ఇక్కడ ఎంత ఉందో కెపాసిటీ జీబీ మొత్తం ఎంబీ కింద మారిపోయింది. అప్లై కొట్టండి. ఓకే క్లిక్ చేయండి. అలా చేయగానే ఆటోమేటిక్‌గా చూడండి 2 పార్టిషన్స్ వచ్చేసాయి. మొత్తం 3 పార్టిషన్స్ వచ్చాయి. ఒకటి సిస్టమ్ అని, రిజర్వ్డ్ అని, ప్రైమరీ అని. కొన్ని కంప్యూటర్స్‌లో రికవర్ అని కూడా వస్తుంది. సో, అవన్నీ కూడా ఎంబీస్‌లో ఉంటాయి. ఇది యాక్చువల్ మన సి డ్రైవ్. ఏది జీబీలో ఉన్నది సి డ్రైవ్. ఈ డ్రైవ్ మొత్తం ఎంప్టీగా ఉంది. ఇది ఒక డ్రైవ్ కింద క్రియేట్ చేసాం. ఈ పర్టిక్యులర్ దాంట్లో మనం ఓఎస్ ఇన్‌స్టాల్ చేయాలి కాబట్టి దీన్ని సెలెక్ట్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇప్పుడు ఆ సి అనే డ్రైవ్‌లోకి ఈ విండోస్‌లో ఈ పెన్ డ్రైవ్‌లో ఉండే ఆపరేటింగ్ సిస్టమ్ విండోస్ 10లో ఉండే ఫైల్స్ అన్నీ కూడా ఈ సి డ్రైవ్‌లోకి ఇన్‌స్టాల్ అవుతాయి అన్నమాట. సో, ఇది ప్రాసెస్. సో, 68%
సో ఇలా 100% కంప్లీట్ అయిన తర్వాత ఇన్స్టాలింగ్ ఫీచర్స్ చేస్తుంది. సో 100% కంప్లీట్ అయిన తర్వాత ఫీచర్స్ ఇన్స్టాల్ అయ్యాయి. తర్వాత అప్డేట్స్, ఇన్స్టాలింగ్ అప్డేట్స్ అని ఉంది. సో అది కూడా కంప్లీట్ అవుతుంది. దాని తర్వాత ఫినిషింగ్ సెటప్ వస్తుంది. సో ఫినిష్ సెటప్ అన్న తర్వాత ఆటోమేటిక్గా సిస్టమ్ రీస్టార్ట్ అయ్యిద్ది. ఎప్పుడైతే ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోయిందో ఇప్పుడు నెక్స్ట్ టైం నుంచి పెన్ డ్రైవ్ నుంచి బూట్ అవ్వకుండా మన కంప్యూటర్ నుంచి, అంటే నీ కంప్యూటర్లో హార్డ్ డిస్క్ ఉంది కదా, హార్డ్ డిస్క్ నుంచి బూట్ అయ్యిద్ది. ఇప్పుడు అంటే హార్డ్ డిస్క్లోకి ఇంతవరకు మొత్తం కాపీ అయిపోయినాయి, అంటే మన కంప్యూటర్లో ఓఎస్ ఇన్స్టాల్ అయిపోయింది. ఇంకా నీకు పెన్ డ్రైవ్ అవసరం లేదు. కానీ పెన్ డ్రైవ్ని అప్పుడే రిమూవ్ చేయొద్దు. సో ఇప్పుడు మన ఓఎస్ మొత్తం కూడా ఇప్పుడు దేని నుంచి బూట్ అవుతుందంటే మన కంప్యూటర్లో ఇన్స్టాల్ అయిన సి డ్రైవ్ నుంచి బూట్ అవుతుంది. సో దీని తర్వాత మనకి జస్ట్ ఏ మినిట్ మొమెంట్ అని చెప్పేసి మనకి ఇలా లోడ్ అవుతుంది ఓఎస్. పెన్ డ్రైవ్ మాత్రం రిమూవ్ చేయొద్దండి కంప్లీట్గా. ఓఎస్ అంటే విండోస్ లాగిన్ బటన్ వచ్చేంతవరకు ఎవరు కూడా పెన్ డ్రైవ్ని రిమూవ్ చేయొద్దు. పెన్ డ్రైవ్ అలానే ఉంచండి. సో ఇది మనకి ఆల్మోస్ట్ కొన్ని ల్యాప్టాప్స్లో మీ ల్యాప్టాప్ స్పీడ్ని బట్టి కొన్నిటికి 2 మినిట్స్ పట్టొచ్చు, కొన్నిటికి 5 మినిట్స్, కొన్నిటికి 15 మినిట్స్ కూడా పట్టొచ్చు ఈ ప్రాసెస్ కంప్లీట్ అవ్వడానికి. నెక్స్ట్ మనకి రీజన్ అడిగింది. సో ఇండియా సెలెక్ట్ చేసి ఎస్ అని క్లిక్ చేస్తున్నాను. సో జస్ట్ ఏ మూమెంట్ అని అడిగింది. సో తర్వాత కీబోర్డు మనం ఇంగ్లీష్ ఇండియా సెలెక్ట్ చేయండి. మళ్ళీ ఎస్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ కీబోర్డ్ మనం యాడ్ చేస్తాం. లేఅవుట్ ఏం అవసరం లేదు, స్కిప్ కొట్టేయండి. సో ఇక్కడ వైఫై కనెక్ట్ చేయాల్సిన అవసరం లేదు. ప్రజెంట్ ఐ డోంట్ హ్యావ్ ఇంటర్నెట్ అని సెలెక్ట్ చేయండి. సో ఈ ఆప్షన్స్ అన్నీ లిమిటెడ్ సెటప్ తోటి కనెక్ట్ నౌ అని అడుగుతుంది. ఓకే, కంటిన్యూ విత్ లిమిటెడ్ సెటప్. తర్వాత సిస్టమ్ రీస్టార్ట్ అవుతుంది. సో ఈ రీస్టార్ట్ అయినప్పుడు ఇంకా మనకి నెక్స్ట్ ఏం వస్తుందంటే లాగిన్ స్క్రీన్ వచ్చేస్తుంది. ఆ లాగిన్ స్క్రీన్కి ముందు ఏం అడుగుతుందంటే ఒక యూజర్ నేమ్ క్రియేట్ చేసుకోమని అడుగుతుంది. ఓకే, ఇక్కడ యూజర్ నేమ్ అడుగుతుంది. యూజర్ నేమ్ టైప్ చేయండి, మీరు ఏ నేమ్ పెట్టుకోవాలనుకుంటున్నారు అనేది. నెక్స్ట్ క్లిక్ చేయండి. మీరు పాస్వర్డ్ పెట్టుకోవాలనుకుంటే పెట్టుకోవచ్చు, లేదంటే నెక్స్ట్ క్లిక్ చేయొచ్చు. తర్వాత యాక్సెప్ట్. సో ఇలా మనకి మెయిన్ స్క్రీన్ వచ్చేసింది. సో ఓకే, ఒకసారి దిస్ పీసీకి వెళ్ళి ఒకసారి చెక్ చేస్తే దీంట్లో ఇది సి డ్రైవ్. అంటే మనం ఓఎస్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఈ సి డ్రైవ్లోకి ఇవన్నీ ఫైల్స్ వస్తాయి. ఇవన్నీ ఆపరేటింగ్ సిస్టమ్కి సంబంధించిన ఫైల్స్. దీంట్లో ఏది కూడా మనం ఎప్పుడు డిలీట్ చేయకూడదు. ఈ ఫైల్స్ అన్నీ కూడా, వీటిలో ఏదైనా ఫైల్స్ కానీ మీరు డిలీట్ చేస్తే మీరు సిస్టమ్ ఆన్ చేసినప్పుడు కొన్నిసార్లు సిస్టమే ఆన్ అవ్వకపోవచ్చు, ఆపరేటింగ్ సిస్టమ్ లోడ్ అవ్వదు, ఆపరేటింగ్ సిస్టమ్ ఫెయిల్యూర్ అని వస్తుంది, లేదా ఒకవేళ ఆన్ అయిన దాంట్లో కొన్ని అప్లికేషన్స్ రన్ అవ్వవు. అందుకే అసలు మనం ఎప్పుడు కూడా ఈ సి డ్రైవ్లో ఉండే ఏ ఫైలు కూడా మనం డిలీట్ చేయకూడదు. ఏదన్నా మన డేటా మాత్రం ఉంటే మాత్రం డేటా మొత్తం కూడా మీరు మిగతా డ్రైవ్స్లో పెట్టుకోండి. అంటే డి డ్రైవ్, ఈ డ్రైవ్ వాటిలో పెట్టుకోండి. దీంట్లో మాత్రం ఏ ఇన్ఫర్మేషన్ పెట్టద్దు సి డ్రైవ్లో. సో ఇది మనం ఒక విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసే ప్రొసీజర్.